పార్టీ వాళ్ళకి ఆటోమేటిక్గా ప్రభుత్వమే ఇస్తున్నప్పుడు మళ్ళీ దొంగచాటు పట్టాలు ఎందుకు ఇవ్వాలి, అవును దొంగ పట్టాలు ఎందుకు ఇవ్వాలి? దాని ప్రతి ఒక్క అర్హుడికి ఇవ్వమన్నారు కదా, అదే జగన్ ప్రతి ఒక్కడికి ఇవ్వమని చెప్పారు కదా, అవును ప్రతి ఒక్కడికి ఇవ్వమన్నప్పుడు మళ్ళీ దొంగ లెక్కలు ఎందుకు ఇవ్వడం అంటున్నా నేను అనేది అది. అదే కాబట్టి కదా. అది స్పష్టత ఇవ్వాల్సింది నానిను వాళ్ళ అబ్బాయి అదేంటి అవును అనేటటువంటి. అంటే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది మీరు అన్నట్టు ఊరి చివర ఒక కాలనీలా పెట్టించారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన పట్టాలు ఏంటంటే వీళ్ళు చెబుతున్నది దీనికి ఇది అసలు రెవెన్యూ శాఖలో దానికి సంబంధించిన సర్వే నెంబర్లే లేవు, ఎక్కడో రోడ్డు పక్కన లేదంటే చెరువు గట్టు శ్మశానాలు ఇవన్నీ ఇట్లో వేసి ఇచ్చేసారు, బౌండరీలు వేసి అనేది. రేపు పొద్దున్న కూడా 5,000 మందికి ఇచ్చేసారట, మొత్తం 10,000 తయారు చేశారనేది. వాళ్ళు వాటిని ఆక్రమించుకుంటే పరిస్థితి ఏంటి అనేది వీళ్ళు రేట్ చేస్తున్న పాయింట్. నిజంగా ఈ దాంట్లో వాళ్ళ వార్తలోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఎస్ కాలవ గట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో కాలవ గట్టు మీదన బోలెడు ఇళ్ళు ఉంటాయి, అమెరికన్ హాస్పిటల్ ఉంటుంది కాలవ గట్టు పక్కన, ఓకే లేకపోతే అదేదో ఇప్పుడు హోటల్ కట్టారు కదా 3 స్టార్ హోటల్, ఇదివరకు మహిళా పోలీస్ స్టేషన్ ఉండేది, ఎక్కడ ఎందుకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంది, గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంది, కాలువ గట్టే కదా ఉంది. సరే చంద్రబాబు గారు ఇల్లు అంటే పోనీ కృష్ణానది లోపల అది వేరు, ఇంకా అది 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 అంటలేదు పోనీ, సరే అది ఆయన కట్టించుకోలేదు ఎవరో కట్టించారు కాబట్టి. కానీ విజయవాడలో అట్లా కాలువ గట్ల పక్కనే కదా ఉంది. కాలువ గట్లలో ఒక